హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ విత్ శ్రావణి. ఈరోజు నా ఛానల్లో నేను మీకు ఒక మంచి వీడియోని షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే ఈరోజు క్లైమేట్ చాలా చాలా చల్లగా ఉందండి. బయట బాగా వర్షం పడుతుంది కదా. ఇలా చల్లని క్లైమేట్లో వేడిగా బజ్జీలు తింటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈరోజు నేను మీకు బజ్జీలు రెసిపీ చేసి చూపించబోతున్నాను. చూద్దాం పదండి. మిర్చి బజ్జీ చేయడానికి ముందుగా మనం కారం లేని మిర్చి తీసుకుంటే సరిపోతుందండి. ఇది బెంగళూరు మిర్చి అనమాట. లోపల గింజలు ఉండవు, అంత కారం కూడా ఉండదు. సో మీరు కూడా ఈ బెంగళూరు మిర్చి తీసుకొని బజ్జీ మిర్చి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బజ్జీ మిర్చిని నేను చూపించే విధంగా చీలికలాగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ లోపలికి స్టఫింగ్ చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వాము తీసుకోవాలండి. నేను వాము కొంచెం అరచేతిలో వేసుకొని బాగా నలిపేస్తున్నాను అనమాట. ఇలా పౌడర్ మరీ పౌడర్ ఫామ్లో పెట్టకుండా ఇలా కొంచెం పెట్టడం వల్ల తినేప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుందని అలా చేస్తున్నాను. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బజ్జీ లోపలికి స్టఫింగ్గా పెట్టాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవచ్చు. అండ్ ఎక్కువ వేయద్దు, కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం వేస్తే బాగుంటుందండి, ఎక్కువ వేస్తే వాము ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఇదే విధంగా అన్నిటిలోకి స్టఫింగ్ ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో నేను చూపిస్తున్న కప్ చాలా చిన్న కప్ అనమాట. ఈ కప్కి శనగపిండి తీసుకోండి. అలాగే 3/4 కప్ బియ్యపిండి తీసుకోండి. నేను బియ్యపిండి ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అండి, ఎందుకంటే మేము కొంచెం క్రిస్పీగా తినడానికి ఇష్టపడతాం కాబట్టి కొంచెం బియ్యపిండి ఎక్కువ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/2 చెంచా వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మిక్స్ చేసేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోండి, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు గోరువెచ్చని నూనె 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకి బజ్జీ మిక్చర్ ఏ టెక్స్చర్లో అయితే కావాలో ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు కొంచెంగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, బజ్జీ మిక్చర్ అయితే ఇలా జారుగా కాకుండా గట్టిగా కాకుండా ఈ టెక్స్చర్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి స్టఫ్ చేసుకున్న మిర్చిని పిండిలో కలిపి వేడి కాగిన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ బజ్జీలు వేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం అటు ఇటు పెట్టుకుంటూ అన్ని వైపులా కాలేలా తిప్పుకుంటూ ఉండాలండి. అలాగే ఇవి ఎర్రగా కాలేంత వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ నేను వేసినవి అయితే అయిపోయాయి. మళ్ళీ మిగిలిన బజ్జీ కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. చూసారు కదండి, ఇలా అన్ని మిర్చీస్ వేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు వేడి బజ్జీ మిర్చి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.